శ్రీ అయి నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమః. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, జ్యోతిష్య ప్రియులకు శుభోదయం. మనము గత 2-3 నెలలుగా అశ్వని నక్షత్రం నుంచి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వారు ఏ వృత్తులు చేసుకుంటే బాగుపడతారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. గత వీడియోలో ధనిష్ఠా నక్షత్రాన్ని చెప్పాము. ఈరోజు శతభిష నక్షత్రం విషయం చెప్పుకుందాం. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి వరుసలో 24వ నక్షత్రం. ఇది రాహు సంబంధించినటువంటి నక్షత్రం. అంటే ఈ నక్షత్రానికి రాహు అధిపతి అవుతున్నాడు. ఇక రాస్యాధిపతి వచ్చేసరికి శని అధిపతి అవుతున్నాడు. ఈ నక్షత్ర జాతకులకి రాహు మహర్దశతో జీవనం ఆరంభమయ్యి ఆ తర్వాత 18 సంవత్సరాలు రాహు మహర్దశ, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, ఆ తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు. ఈ విధంగా వీళ్ళ యొక్క జీవనం సాగుతూ ఉంటుంది. అయితే ఈ జాతకులకి 20-22 సంవత్సరాల వయసులో జీవన బాధ కానీ అనారోగ్యాలు కానీ తరచూ రావడానికి ఆస్కారం ఉంది. శత్రువుల వల్ల కొంత హాని కలగడానికి ఆస్కారం ఉంది. అంటే 20, 21, 22 సంవత్సరాలంటే మంచి విద్య నేర్చుకునే సమయంలో, విద్యా అవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు కనుక విద్యార్థులతో ఏమైనా గొడవలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఆ 20-22 సంవత్సరాల వయసులో ఈ పిల్లలు, ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే దాన్ని తప్పించుకోవచ్చు. ఆ తర్వాత 41వ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. తీవ్ర జ్వరాలతో బాధపడవలసి వస్తుంది. ఆ తర్వాత 51, 56, 62 సంవత్సరాల వయసులో వీళ్ళకి అపమృత్యు దోష భయాలు కలగడానికి ఆస్కారం ఉంది. వీళ్ళకి బాలారిష్టాలు లేని పక్షంలో వీళ్ళ ఆయుష్ ప్రమాణం 80 సంవత్సరాలు. ఇది గమనించండి. సరిగ్గా లేని వయస్సులలో కొంచెం జాగ్రత్త పడినట్టయితే వాడిని దాటి ముందుకు వెళ్ళొచ్చు. ఇక స్వభావం వచ్చేసరికి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు తన బంధువర్గం వాళ్ళని చాలా ప్రేమగా చూసి వీళ్ళకి ఏదైనా తన వల్ల సహాయం చేయాలి అనే భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. సంఘంలో, బంధువర్గంలో మంచి పేరు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన శత్రువులైనప్పటికీ వాళ్లతో కూడి వ్యాపారం చేసి లాభాలు గడిస్తారు. తాను నిర్వహిస్తున్నటువంటి కార్యాల్లో, వ్యవహారాల్లో జ్ఞానం కలిగి ముందు చూపుగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సత్య, ధర్మ, ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే ఆకాంక్ష వీళ్ళల్లో ఉంటుంది. లౌకిక పరిజ్ఞానం, వాక్చాతుర్యం కలవాళ్ళుగా ఉంటారు. వాదనలకు దూరంగా ఉంటారంటే గొడవల్లో వీళ్ళు పోరు. వీరు ఏమి చేసినప్పటికీ ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచనతో కొత్త కొత్త పనులను వీళ్ళు స్వీకరించి ముందుకు వెళుతూ ఉంటారు. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళకి స్నేహితులు ఎక్కువ. స్నేహితులకు ప్రాణం కూడా ఇచ్చేంత ప్రేమ చేస్తూ ఉంటారు మిత్రులని. పెద్దల వల్ల గౌరవం వీళ్ళకి బాగా ఉంటుంది. భక్తి, వినయము, గోబ్రాహ్మణ సేవ చేసే వాళ్ళుగా వీళ్ళు ఉంటారు. ఇతరులకు ఏదో రకమైన ఉపకారం చేయాలనే భావం కలిగి వీళ్ళు ఉంటారు. ఇక 2వ పాదానికి వచ్చేసరికి పిరికితనం ఎక్కువగా ఉంటుంది. స్వార్థము వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ధైర్యం లేకపోవడం, అధైర్యంగా ఉండడం జరుగుతుంది. ముందు జాగ్రత్త వీరి సొంతం అనుకోవచ్చు. అంటే రేపు ఏమవుతుందో అని చెప్పి ఈ రోజు నుంచే డబ్బులు పోగేసుకోవడము, ఆస్తులు సంపాదించుకోవడము అంతా ముందు జాగ్రత్తగా వీళ్ళన్నీ తయారు చేసుకుని ఉంటారు. తన వల్ల ఎవరైనా సహాయం పొందితే వారి వల్ల నాకేం లాభము అని ఆలోచించే స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇక 3వ పాదానికి వచ్చేసరికి మందబుద్ధి, ఎడ కూర్చుంటే అన్నే కూర్చుంటారు. ఆ తర్వాత నెమ్మదితనం, ఏం పని చేసినా ఇవాళ చేసే పని రేపు చేయడము, రేపు చేసే పని ఎల్లుండి చేయడం, వారం రోజులకు చేయడం, ఎల్లుండి చేద్దాంలే అనే స్వభావం వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద కార్యాన్నైనా సాహసించి ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ కార్యాన్ని సాధించి విజయం పొందే సామర్థ్యం మాత్రం వీళ్ళల్లో ఉంటుంది. ఇకపోతే లౌకిక చింతన కూడా వీళ్ళకి అధికంగానే ఉంటుంది. 4వ పాదానికి వచ్చేసరికి
కొంత శాస్త్ర పరిజ్ఞానం కలిగి సాంకేతిక విద్యల్లో ఆసక్తి కలవాళ్ళుగా ఉంటారు. స్నేహగుణం, అభిమానం, మంచితనం వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. వీరికి దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాతలు అంటే దానగుణం కలవాళ్ళుగా ఉంటారు. ఎవరైనా అని అడిగితే వెళ్ళి వెంటనే ఎందుకు అని అడగకుండా దానం చేసే స్వభావం వీళ్ళలో ఉంటుంది. ఇక వృత్తులు వీళ్ళు ఏం చేసుకుంటే ఫ్యూచర్లో సుఖంగా ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సాధారణంగా విమానాలకు సంబంధించిన వృత్తులు స్వీకరిస్తే చాలా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకి పైలట్లు గాను, విమానాల తయారీ కర్మాగారాల్లో ఉద్యోగులు గాను, ఖగోళ శాస్త్రవేత్తలు గాను ఉంటే మంచి వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. వ్యాపారంలో అయితే పాత వస్తువులను మళ్ళీ కొత్తవిగా చేసి అమ్మే వ్యాపారం. ఉదాహరణకి పాత ఇనుమును తీసుకొని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఇనుప రాడ్లు, ఇనుప పైపులు తయారు చేసి అమ్ముకోవడం కానీ, లేదా ప్లాస్టిక్ను, పాత ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా మళ్ళీ సేకరించి మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువులు తయారు చేసి మళ్ళీ మార్కెట్లోకి తీసుకుపోయి వ్యాపారం చేసినట్లయితే వీళ్ళకి మంచి లాభాలు పొందుతారు. దాన్ని కాలుష్య నిర్మూలన కూడా చేసినట్టు అవుతుంది. ఇంకా జైళ్ళ శాఖల్లో కూడా వీళ్ళు పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ఇంధన శాఖల్లో కానీ, ఔషధ కర్మాగారాల్లో కానీ ఉంటే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇక గోచార రీత్యా ఈ నక్షత్రం వాళ్ళంటి రాశి వాళ్ళు జన్మించిన వారికి ఎట్లా ఉంటుందంటే, శని వృషభ రాశిలో గనక ఉన్న కాలంలో 2.5 సంవత్సరాలు 4 చక్రాల వాహనాలు అంటే ఆ కాలంలో చతుష్పాజీవం అనేవాళ్ళు, అంటే 4 కాళ్ళతో ఉన్నటువంటి జీవము అని, అంటే గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇటువంటివి చెప్పేవాళ్ళు. మనము ఇప్పుడు అవి దొరకవు కనుక చతుశ్చక్ర వాహనం అంటే సరిపోతుంది. కనుక 4 చక్రములు కలిగినటువంటి వాహనాలు అమ్మి డబ్బులు బాగా సంపాదించుకుంటారు. అదే శని మేషరాశిలో ఉన్నట్టయితే జీవనహాని కలగడానికి ఆస్కారం ఉంది. ఎవరితోనైనా గొడవలు పడి వాళ్ళు మిమ్మల్ని కొట్టడం కానీ ఏదైనా సంభవించవచ్చు. దేశత్యాగం కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ధన నష్టాలు కూడా కలుగుతాయి. ఇక మీనరాశిలో శని సంచారం చేసేటప్పుడు బంధునాశనము, తన జ్ఞాతులు ఎవరైనా చనిపోవడము, ఆ కార్యక్రమాల్లో ఉండి శోకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. రుణ బాధలు, అప్పులు బాగా పెరుగుతాయి. ఆ రుణాలు తీర్చుకునే ప్రయత్నంలో మనశ్శాంతి లేక సతమతమవుతూ ఉంటారు. ఇక ఈ నక్షత్రం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు నీలాన్ని ధరించినట్టయితే అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంది. నక్షత్రం అయితే గోమేధికం ధరించాలి. అంటే శతభిష నక్షత్రం వాళ్ళు గోమేధికాన్ని ధరించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. రాశిరత్నం వచ్చేసరికి నీలము, అంటే ఇక్కడ అదృష్టరత్నము, రాశిరత్నం 2 కూడా నీలమే కావడం ఉత్తమం. అదృష్టవారం వచ్చేసరికి శుక్రవారం. అదృష్ట దిశ అంటే ఏదైనా మంచి పనికి వెళ్ళాలి అంటే ముందు పడమర దిశకు వెళ్ళి ఆ తర్వాత ఏ దిశకైనా మళ్ళొచ్చు. ఉపవాసం ఉండాలనుకుంటే వారంలో బుధవారం ఉపవాసం ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు. వీటినంటి కూడా పాటించి ఆనందంగా ఉండాలని కోరుతూ జయ శ్రీకృష్ణ. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.